హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంజు. వెల్కమ్ టు విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో మిషన్ జోగ్రఫీ సిరీస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించిన జాగ్రఫీ మోడల్ పేపర్స్ 2024 సంబంధించిన మోడల్ పేపర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీ యొక్క గమ్యం గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయితే ఈ వీడియోస్ అనేది తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుంది. మీ యొక్క గమ్యం జాగ్రఫీలో ఎక్కువ మార్కులు సంపాదించాలనుకుంటే ఈ మోడల్ పేపర్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. లెట్స్ స్టార్ట్ అవర్ model paper number 1 about geography. Here our first question. Consider the following statements. In India, the Himalayas are spread over 5 states only. భారతదేశంలో హిమాలయాస్ అన్ని 5 రాష్ట్రాలు మాత్రమే విస్తరించి ఉన్నాయని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారండి. సెకండ్ స్టేట్మెంట్, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ 5 స్టేట్స్ ఓన్లీ. పశ్చిమ కొనలు 5 స్టేట్లలో మాత్రం విస్తరించబడింది అని అడిగారండి. థర్డ్ వన్ వచ్చేసరికి పులికాట్ లేక్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 2 స్టేట్స్ ఓన్లీ. పులికాట్ సరస్సు అనేది 2 స్టేట్లు మాత్రమే విస్తరించి ఉంది అని 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో కరెక్ట్ వన్ ఏదో చూస్ చేసుకోవాలి. ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1 and 2, ఓన్లీ 3, ఓన్లీ 2 and 3, ఓన్లీ 1 and 3. సో మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. ఎస్, ఎవరైతే ఆప్షన్ బి చూస్ చేసుకున్నారో వాళ్ళది రైట్ ఆన్సర్ అండి. వై? బికాస్ హిమాలయ స్ప్రెడ్ ఓవర్ ద 5 స్టేట్స్ ఓన్లీ. ఇది రాంగ్ అండి. ఎందుకంటే మనకి హిమాలయాస్ అనేవి చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే 2017 కాబట్టి నేను చెప్తున్నా. 2017 కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్, నౌ లడక్ కూడా యాడ్ అవుతుంది. అలానే ఇక్కడ ఉత్తరాఖండ్, అలానే హిమాచల్ ప్రదేశ్, మరి తర్వాత మనం చూసుకున్నట్లయితే సిక్కిం కూడా మన అలా వచ్చినప్పుడు సిక్కిం కూడా యాడ్ అవుతుంది. సిక్కిం, అలానే అరుణాచల్ ప్రదేశ్ అయితే ఉండడం గమనించవచ్చు. అలా అరుణాచల్ ప్రదేశ్తో పాటుగా అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ కూడాను. డార్జిలింగ్ తెలుసు కదా, డార్జిలింగ్ కూడా మనకి హిమాలయాస్లో రావడం అవుతుంది. డార్జిలింగ్ ఏ స్టేట్ అండి? వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ స్టేట్ కూడా హిమాలయస్ టచ్ అవుతుంది. అలానే అస్సాం కూడా హిమాలయ టచ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మోర్ దెన్ 5 స్టేట్స్ అవ్వడం వల్ల స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ 5 స్టేట్స్ ఓన్లీ. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో గుజరాత్ నుండి ఇక్కడ తమిళనాడు వరకు విస్తరించి ఉన్నాయండి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. ఇక్కడ ఎన్ని వచ్చాయండి? మొత్తం 6 వచ్చాయండి. సో ఇక్కడ 5 స్టేట్స్ అన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో 1 and 2 అనేది బోత్ ఆర్ రాంగ్. ఇక్కడ 2 స్టేట్మెంట్ 1 ఇది రాంగ్ అవుతుంది, ఇక్కడ ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. థర్డ్ వన్ చూడండి, పులికాట్ లేక్ ఈ స్ప్రెడ్ ఓవర్ 2 స్టేట్స్ ఓన్లీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పులికాట్ స్టేట్, అలానే ఈ పులికాట్ లేక్ అనేది మనకి తమిళనాడుతో షేర్ చేసుకుంటున్నాం మనం. ఇక్కడ తమిళనాడుతోటి టిఎన్ అండ్ ఆంధ్రప్రదేశ్తో ఈ పులికాట్ లేక్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ థర్డ్ వన్ విల్ బి ద స్టేట్మెంట్ థర్డ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎవరైతే బి ఆప్షన్ చూస్ చేసుకున్నారో వాళ్ళు రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇన్ హిమాలయన్ రీజన్స్ ద టైప్స్ ఆఫ్ వెజిటేషన్ చేంజెస్ విత్ ఆల్టిట్యూడ్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. హిమాలయ పర్వతాలలో వ్యవసాయం అనేది ఎత్తుతో పాటుగా మారుతుంది దేని కారణంగా అని క్వశ్చన్ అడిగాడు అనమాట. ఆప్షన్ అక్కడ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్, డిక్రీజింగ్ ఇన్ టెంపరేచర్, చేంజెస్ ఇన్ రైన్ఫాల్, అన్ఫర్టైన్ సాయిల్, స్ట్రాంగ్ విండ్స్. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది రైట్ అని అడిగారు అనమాట. అక్కడ ఆప్షన్ చూసినట్లయితే 1, 2 and 3, 2, 3, 4, 1, 3, 4, 1, 2, 4 అని ఆప్షన్స్ ఇవ్వడం అయితే గమనించవచ్చు. సో మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. సో ఎవరైతే ఆప్షన్ ఏ కాకుండా మిగతావి ఏవైతే పెట్టారో అవన్నీ రాంగ్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ వెజిటేషన్ అడిగాడు. మెయిన్ పాయింట్ ఏంటి? వెజిటేషన్. సో వెజిటేషన్ అనేది వ్యవసాయం అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి? సాధారణంగా టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే హై టెంపరేచర్ వల్ల అక్కడ సెలైనిటీ అనేది పెరిగిపోవడం గట్రా జరుగుతుంది కాబట్టి అక్కడ హై టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. అలానే రెయిన్ఫాల్ మీద డిపెండ్ అవుతుంది. అలానే అన్ఫర్టైల్ ల్యాండ్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాంగ్ విండ్స్ మీద డిపెండ్ అవుతుందా? చూడండి, అక్కడ స్ట్రాంగ్ విండ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మరి కొంతమంది అడగచ్చు, సో ఎక్కువగా పవనాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వ్యవసాయం అనేది పోతుంది కదా, కొబ్బరి చెట్లు కూడా పడిపోతాయి కదా అంటే ఇక్కడ వెజిటేషన్ అనేది ఇక్కడ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడడం లేదండి. ఇక్కడ యాటిట్యూడ్తో మాట్లాడుతున్నాం, హైట్ వల్ల మారుతుంది అనమాట.
హైట్‌తో రికార్డింగ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా హైట్ పెరిగే కొలది టెంపరేచర్ ఏమవుతుంది? తగ్గిపోవడమో, పెరగడమో ఏదో ఒకటి జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ ద బట్ హిమాలయస్‌కి అయితే టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. రెయిన్‌ఫాల్ కూడా తగ్గిపోతుంది. అన్‌ఫెర్టైల్ ల్యాండ్ కూడా తగ్గిపోవడం వల్ల ఈ 3 ఫ్యాక్టర్స్ మీద మనకి వెజిటేషన్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 అండ్ 2 అండ్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ ఏ పెట్టారో వారు సరైన ఆన్సర్ పెట్టినట్లండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ రిలీఫ్ ఫీచర్స్. జస్కర్ రేంజ్, దౌలధర్, లడక్ రేంజ్, కారకోరం రేంజ్. ఈ 4 రేంజ్లు ఇచ్చాడండి. ద కరెక్ట్ సౌత్ టు నార్త్ వర్డ్ అండి. అంటే సౌత్ నుండి దక్షిణ భారతదేశం నుండి అంటే దక్షిణం నుండి ఉత్తరం వైపు వెళ్ళే రి- ఉత్తరం వైపుగా మనం ఆ సీక్వెన్స్ అయితే చెప్పడం అయితే జరగాలన్నమాట. సో ఎలా అంటే 2134 2341 4321 4213 చూసుకోండి. మీకు 5 సెకండ్స్ టైం ఉంది. ఈ 5 సెకండ్స్ టైంలో మీరు ఎస్ సో రైట్ వన్ ఎవరైతే ఆప్షన్ ఏ పెట్టారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఎవరైతే పెట్టారో వాళ్ళు రైట్ ఆన్సర్ అనమాట. సో మనం ఇప్పుడు ఈ హిమాలయన్ రేంజెస్ అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ శివాలిక్ ఉంటుందండి. శివాలిక్ తర్వాత మనకి దౌలధర్ వస్తుందండి. దౌలధర్ తర్వాత మనకి పిరిపంజల్ వస్తుంది. పిరిపంజల్ ఆ తర్వాత మనకి జస్కర్ రావడం జరుగుతుందండి. జస్కర్ తర్వాత వచ్చేసరికి లడక్ రావడం అయితే జరుగుతుంది. లడక్ రేంజ్ ఆ తర్వాత కారాకోరం అండి. ఆ తర్వాత కారాకోరం ఇది భారతదేశం చూసుకున్నట్లయితే. ఇంకా హిమాలయస్ అయితే ఇంకొక శ్రేణి ఉంది అయితే అదే అవసరం లేదు ఈ క్వశ్చన్కి అయితే మాత్రం. చూడండి కారాకోరం అంటే మన నార్త్లో చూసుకుంటే కారాకోరం, లడక్, జస్కర్, పిరిపంజల్, దౌల్దార్, శివాలిక్ అనమాట. ఈ వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అనే పదం విని ఉంటారు కదా. ఈ వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అనేది పిరిపంజల్కి జస్కర్కి మధ్యన ఉంటుందండి ఈ వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అనేది. అలానే అస్కెన్స్ అని ఉంది కదా. ఓకే. అక్స్కై చిన్ అని ఉంది కదా. అది లడఖ్ దగ్గర ఉండడం అయితే జరుగుతుందనమాట. పిరిపంజల్ వచ్చేసరికి మనకి లే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ టైంలో. సో ఇక్కడ చూసుకోండి సౌత్ టు నార్త్ అడిగాడు కాబట్టి ఫస్ట్ శివాలిక్ రావాలి. ఇక్కడ శివాలిక్ లేదు. ఓకే. ఫస్ట్ దౌల్దర్ రావాలి. ఫస్ట్ దౌల్దర్ రావాలి. అంటే ఫస్ట్ 2 రావాలి. ఓకే. 2 తర్వాత ఏమొచ్చిందండి? చూడండి పిరిపంజల్ వచ్చింది. పిరిపంజల్. సో ఇక్కడ పిరిపంజల్ లేదు. ఓకే. తర్వాత ఏమొచ్చింది? జస్కర్ వచ్చింది. జస్కర్ వచ్చింది. అంటే ఇక్కడ జస్కర్ ఉంది కాబట్టి 2-1. 2-1 రావాలి. 2-1 ఎవరైనా 2-1 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ. ఓకే. తర్వాత ఏం రావాలి? లడక్ రావాలి. తర్వాత కారకోరం రావాలి. తర్వాత లడక్, తర్వాత 3 రావాలి. తర్వాత ఫైనల్ గేట్ వచ్చి రావాలండి కారకోరం రావాలి. 4. సో ఇది సీక్వెన్స్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ శివాలిక్, తర్వాత వచ్చేసరికి దౌలధర్, తర్వాత వచ్చేసరికి పిరిపంజల్, తర్వాత జస్కర్, తర్వాత లడక్, తర్వాత కారకోరం. సో ఇది షార్ట్ కట్ అండి. షార్ట్ కట్ అని కాదు. సింపుల్గా చెప్పుకోవాలంటే శివాలిక్, ఎస్డిపి, ఎస్డిపి, జేఎల్కే ఇది గుర్తుపెట్టుకుని చాలు. ఎస్డిపి, జేఎల్కే ఆర్ కేఎల్జే, పిడిఎస్ అని కూడా పెట్టుకున్నా పర్లేదు. అంటే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మ్యాప్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకుంటే మీకు అలవాటైపోతుంది. ఇది ఈ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని అనుగుణంగా చూసుకున్నట్లయితే 2134 విల్ బి ద రైట్ ఆన్సర్ అండి దిస్ క్వశ్చన్కి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫాస్ట్గా చెప్దామండి. ద హిమాలయన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ ప్యారలల్ ఫోల్డ్ రేంజెస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రేంజ్. హిమాలయస్లోని ఓల్డెస్ట్ రేంజ్ అని ఏది అడిగారు అనమాట. సో మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. సో ఎవరైతే ఆప్షన్ సి పెట్టారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. ద గ్రేట్ హిమాలయన్ రేంజ్ విల్ ద ఓల్డెస్ట్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ఫ్లాట్ ప్లేన్స్ అలాంగ్ ద సబ్ హిమాలయన్స్ రీజియన్ ఇన్ నార్త్ ఇండియా ఆర్ కాల్డ్. సో ఈ ఫ్లాట్ ప్లేన్స్ ఈ సబ్ హిమాలయన్ రీజియన్లో ఉన్న ఫ్లాట్ ప్లేన్స్ని ఉత్తర భారతదేశంలో ఉన్న ఫ్లాట్ ప్లేన్స్ని ఏమని పిలుస్తారు? టెరాయా, డూన్సా, ఖాదరా, బాబరా చెప్పండి. ఎస్ అండి. ఎవరైతే ఆప్షన్ డి అనుకున్నారో వాళ్ళు రైట్ అండి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. వాటిని ఏమని పిలుస్తారంటే బాబర్ అని పిలవడం అయితే మనం గమనించవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ఫుట్ హిల్స్ రీజియన్ ఆఫ్ హిమాలయాస్ ఈజ్. ఫుట్ హిల్ రీజియన్ ఏమవుతుందని అడిగాడు అనమాట. హిమాలయాస్లో ఉన్న ఫుట్ హిల్ రీజియన్ ఏమవుతుందని అడిగారు అనమాట. మీకు ఆ 5 సెకండ్స్ టైం ఉందండి. ఎస్ ఫుట్ హిల్ రేంజ్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ముందు చూడండి ఏదైతే ఇప్పుడు ఇప్పుడు భారతదేశం ఇలా ఉంది. ఓకే. సో ఇవంటి కూడాను ఇదంతా పెద్ద పెద్ద
పర్వతాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఫుట్ హిల్స్ అవుతాయి. ఈ ఫుట్ హిల్స్ అన్ని కూడా స్టార్టింగ్‌లో వచ్చేది ఏంటంటే శివాలిక్ అండి. అంటే ఇక్కడ ఈ హిల్స్‌కి ఇక్కడ ఫూట్ ఏమవుతుందంటే శివాలిక్ అవుతుంది. సో ఆఫ్ కోర్స్ ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే శివాలిక్ హిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. శివాలిక్ హిల్స్ అనేది ఏ పార్టీకి సంబంధించింది? ఆరావళి, వెస్టర్న్ ఘాట్సా, హిమాలయాసా, సాత్పురా. చిన్న పిల్లడు కూడా చెప్పేస్తారండి. శివాలిక్ అనేది మనకి హిమాలయన్ పార్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్న హియర్ అవర్ నెక్స్ట్ క్వెషన్, ఎయిత్ క్వెషన్. హిమాచల్ స్టాండ్స్ ఫర్. అంటే హిమాచల్ ప్రదేశ్ అనేది ఎక్కడ ఉంది? గ్రేట్ హిమాలయస్ లోనా, మిడిల్ హిమాలయస్ లోనా, శివాలిక్ లోనా, ట్రాన్స్ హిమాలయస్ లోనా? మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. ఎస్, ఎవరైతే ఆప్షన్ బి పెట్టారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఎవరైతే అనుకున్నారో ఇది హిమాచల్ ప్రదేశ్ అనేది మిడిల్ హిమాలయస్ లో ఉండడం అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద హైయెస్ట్ ఆఫ్ గ్రేట్ హిమాలయాస్. గ్రేట్ హిమాలయ యొక్క సరాసరి ఎత్తు ఎంత అని అడిగారు అనమాట. ఆప్షన్ ఏ 8850, ఆప్షన్ బి 8815, ఆప్షన్ సి 8890, ఆప్షన్ డి 8860 మీటర్లు అయితే అబౌవ్ ద సీ లెవెల్ అయితే అడగడం జరిగిందనమాట. దీనికి ఆన్సర్ చెప్పండి. ఎస్, ఎవరైతే ఆప్షన్ ఏ అన్నారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. 8850 మీటర్లు అబౌవ్ ద సీ లెవెల్ అనేది గ్రేట్ హిమాలయస్ యొక్క యావరేజ్ హైట్ అనుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఎవరెస్ట్ ఎత్తు గుర్తుపెట్టుకోండి 8848 కదా. సో ఆ విధంగా చూసుకున్నా సరే 8850. ఎందుకంటే ఇక్కడ ఎత్తు అనేది డిఫరెన్స్ మారుతూ ఉంటుందండి. ఎందుకంటే వాటి యొక్క అక్కడ మంచు కురిసే సందర్భం అనమాట. మంచు కురిసే సందర్భం బట్టి కూడా దీని యొక్క హైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకోసం ఒక్కొక్కసారి ఆహ్, అక్కడ మీటర్స్ 1-2 మీటర్స్ అనేది వేరియేషన్ అయితే కనబడడం అయితే మనం గమనించవచ్చు. మనం నెక్స్ట్ క్వెషన్ చూస్తున్నట్లయితే శివాలిక్ సిరీస్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ఎజోయికా, పాలిజోయికా, మెసోజోయికా, సినోజోయికా. సో మీకు 5 సెకండ్స్ గ్యాప్ ఉందండి. సో 10th క్వెషన్ చూసుకున్నట్లయితే శివాలిక్ సిరీస్ వాస్ ఫార్మ్డ్ ఇన్ సినోజోయిక్ అండి. సినో సినోజోయిక్‌లో అయితే ఈ శివాలిక్ సిరీస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే గమనించవచ్చు. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఎవరైతే డి అనే ఆప్షన్ పెట్టారో వాళ్ళు రైట్ ఆన్సర్ అవుతుంది. అలానే నెక్స్ట్ క్వెషన్ చూసినట్లయితే ద ఆల్టిట్యూడ్ ఆఫ్ శివాలిక్ పీక్స్ ఫాల్ ఇన్ బిట్వీన్. శివాలిక్ పర్వతాలు అనేది యావరేజ్‌గా ఎంత హైట్‌లో ఉంటాయి? అన్నిటికన్నా తక్కువ హైట్‌లో ఉన్నది శివాలిక్ అండి. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా అనుకున్నది ట్రాన్స్ హిమాలయాస్‌లో, ఈ గ్రేటర్ హిమాలయాస్‌లో మనకు కనబడుతుంది. సో ఈ శివాలిక్ పీక్స్ యొక్క హైట్ యావరేజ్ హైట్ ఎంత ఉంటుంది అని అడిగాడనమాట. 850-1200 మీటర్సా, 750-1100 మీటర్సా, 750-1500 మీటర్సా, 750-1300 మీటర్సా అంటే విచ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్ అండి చూడండి. ఎస్, ఎవరైతే ఆప్షన్ ఏ పెట్టారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. 850-1200 మీటర్స్ అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఇది యావరేజ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ శివాలిక్ పీక్స్ అనమాట. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఈ క్వశ్చన్ చూడండి. ద సౌత్ ఆఫ్ శివాలిక్ రాక్ సిరీస్ ద బాబర్ రీజియన్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్. బాబర్ రీజియన్ మనం చెప్పుకున్నాం. బాబర్ రీజియన్ ఈజ్ నథింగ్ బట్ ప్లేన్ రీజియన్ అని చెప్పుకున్నాం కదా. ఈ ప్లేన్ రీజియన్ అనేది శివాలిక్ ఫుట్ హిల్స్ దగ్గర ఉంటుంది. అది ఎగ్జాంపుల్ ఆఫ్ ఏంటని అడిగాడంటే ఫీచర్స్ అడిగాడు. మిడ్లాండ్ సిచ్యువేషనా, ఇంటర్ మౌంటైన్ సిచ్యువేషనా, పిడ్ మౌంటైన్ సిచ్యువేషనా, లిటోరల్ రీజియన్ అని అడిగాడు అనమాట. మీకు 5 సెకండ్స్ గ్యాప్ ఉందండి. చూడండి, ఆన్సర్ చేయండి. సో ఎవరైతే ఆప్షన్ సి పెట్టారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఇక్కడ గమనించాలి మీరు. ఇంటర్ మౌంటైన్ అయితే కాదు. ఇంటర్ మౌంటైన్ అంటే 2 మౌంటైన్స్ మధ్యన ఒక ప్లేన్ ఏరియా ఉందంటే అది ఇంటర్ మౌంటైన్. ఇంటర్ మౌంటైన్ అన్నమాట. అలానే పిడ్ మౌంటైన్ అంటే ఇంకేం కాదు. ఒక కొండ పక్కన ఒక ప్లేన్ ఏరియా ఉందంటే ఈ ఏరియాని మనం ఏం పిలుస్తామంటే పిడ్ మౌంటైన్ అంటాం అన్నమాట. సో ఇక్కడ మనం అడిగింది ఏంటి? సౌత్ ఆఫ్ శివాలిక్ రాక్ సిరీస్ ఇదంతా. దాని పక్కన ప్లేన్ ఏరియా ఉంది. అంటే ఏ ఏ టైప్ అవుతుంది ఇది? ఆటోమేటిక్‌గా పిడ్ మౌంటైన్‌లోనే వస్తుంది కదా. ఎందుకంటే 2 కొండల మధ్యన లేదు కదా ఇది. కొండల సిరీస్ దిగువన ప్లెయిన్‌లో ఉంది. ఒక ప్లెయిన్ భాగంలో ఉంది. ఆ బాబర్ కూడా మన ఆల్రెడీ క్వెషన్‌లో మనం డిస్కస్ చేసినట్లు బాబర్ అని అంటారనమాట. సో అది. తర్వాత చూసుకుంటే మిడ్‌ల్యాండ్ అయితే కాదు. లిటోరల్ అయితే అసలు కాదు. ఎందుకంటే వాటర్ సోర్స్ అక్కడ ఏం లేదు కాబట్టి. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. అలానే నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే ద హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. హిమాలయన్ రేంజెస్ అనేది కింది రాష్ట్రాల్లో ఎక్కడ లేదు అని అడిగాడు. మనం హిమాలయన్ రేంజెస్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. అగైన్ ఇది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 2కి. ఇక్కడ వచ్చేసరికి మనకి లడఖ్,
తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అలాగే ఉత్తరాఖండ్, సిక్కిం, ఇక్కడ వచ్చేసరికి మనకి వెస్ట్ బెంగాల్, ఇక్కడ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఇవి గుర్తున్నాయి కదా! ఇవి కాకుండా ఏ ఉన్నా సరే ఇది మనకి సంబంధం లేదండి. చూడండి, ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరప్రదేశ్ లేదు, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్. సో, ఈ ఉత్తరప్రదేశ్ కాకుండా మిగతావన్నిట్లో కూడాను హిమాలయస్ ఉండవు కాబట్టి ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఎందుకు? నాట్ పార్ట్ ఆఫ్ అడిగాడు కాబట్టి ఆప్షన్ ఉత్తరప్రదేశ్‌లో లేదు కాబట్టి ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ అవుతుందండి ఈ క్వెషన్‌కి. మనం నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే 14థ్ క్వెషన్ అండి. The main resources of Western Himalayas resources region. Okay, the main resources of Western Himalayan resources regions are forest, metallic minerals, carbonic minerals, atomic minerals అని చెప్పుకొని అడిగాడు అనమాట. అంటే హిమాలయస్, వెస్టర్న్ హిమాలయాస్ నుండి దీన్ని వెస్టర్న్ హిమాలయాస్ని ఏమని పిలుస్తారంటే పూర్వాంచల్ అని పిలుస్తారు. పూర్వాంచల్ హిమాలయాలు. ఇది దాంతో పోల్చుకుంటే కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్‌లో ఉన్న హిమాలయాస్ అన్నీ కూడాను పూర్వాంచల్ హిమాలయాస్ అనమాట. ఈ హిమాలయాస్ యొక్క మెయిన్ సోర్స్ ఏంటి? అది మెటాలికా, కార్బానిక్ మినరల్సా, అటామిక్ మినరల్సా, ఫారెస్టా? మీరు గమనించినట్లయితే నార్త్ ఈస్ట్ మొత్తం దేనికి ఫేమస్ అండి? గ్రీనరీకి ఫేమస్. అంతే కదా! ఎందుకంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్‌లు ఎక్కువుంటాయి. ఫారెస్ట్‌లు ఎక్కువుంటాయి. ఫారెస్ట్ ఎక్కువుంటాయంటే అదే మెయిన్ సోర్స్ అవుతుంది. అందుకోసమే దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం. సో, ఆప్షన్ ఏ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అక్షయ్ చిన్ రీజియన్. మనం ఆల్రెడీ ముందే చెప్పేసుకున్నాం. అక్షయ్ చిన్ రీజియన్ ఎక్కడ ఉంది అని ముందు చెప్పుకున్నాం. సో, దీనికి ఆన్సర్ చెప్పండి. కారకోరం రేంజా, శివాలిక్ రేంజా, కాశ్మీర్ వ్యాలీయా, లడక్ ప్లాట్యూవా? అక్షయ్ చిన్ అండి. అక్షయ్ చిన్. ఎస్, అక్షయ్ చిన్ ఉన్నది లడక్ ప్లాట్యూలో ఉందని చెప్పుకున్నామండి. లడక్ ప్లాట్యూ మనం ముందే చెప్పుకున్నాం. కారకోరం, కారకోరం తర్వాత కింద ఏమొస్తుందండి? లడక్. ఈ లడక్ దగ్గర ఇటువైపు చూసుకుంటే ఈ చైనా వైపు భాగంలోనే మనకి ఈ అక్సై చిన్ అనే ఒక వివాదాస్పదమైన ఒక కాంట్రవర్షియల్ ఏరియా అయితే ఉండడం అయితే చైనాకి మనకి ఉండడం అయితే గమనించవచ్చు. సో, ఆఫ్ లడక్ విల్ బి ద రైట్ ఆన్సర్. కారకోరం లడక్ కింద ఏముంటుందండి? లడక్ కింద ఏముంటుంది? జస్కర్ ఉంటుంది. ఈ లడక్కి జస్కర్కి ఇటువైపు నేపాల్ వైపు మనకి ఇది కైలాష్ పర్వతం అయితే ఉంటుందండి. కైలాష్ పర్వతం. ఈ జస్కర్ కింద ఏముంటుందండి? జస్కర్ కింద పిర్ పంజల్ ఉంటుంది. పిర్ పంజల్ దగ్గర కింద ఏముంటుందండి? దౌల్దర్ ఉంటుంది. దౌల్దర్ దగ్గర కింద ఏముంటుంది? శివాలిక్ ఉంటుంది. సౌత్ టు నార్త్ మీకు ఆల్రెడీ అరేంజ్మెంట్ చెప్పాను. సో, ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ డి పెట్టారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే ద లెస్సర్ హిమాలయాస్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్. ద లెస్సర్ హిమాలయాస్ లొకేటెడ్ బిట్వీన్ అడిగాడు అనమాట. దీనికి ఆన్సర్ చెప్పండి. అఫ్ కోర్స్ లెస్సర్ హిమాలయాస్ ఎక్కడ ఉంటాయండి? శివాలిక్కి గ్రేట్ హిమాలయాస్కి ఉంటుందన్నమాట. ముందు శివాలిక్ ఉంటుందండి. శివాలిక్ తర్వాత వచ్చేసరికి శివాలిక్ తర్వాత మనకి ఇంకేం ఉంటుందంటే ఈ లెస్సర్ హిమాలయాస్. ఈ లెస్సర్ హిమాలయాస్ తర్వాత మనకి ఏముంటుందంటే ఈ గ్రేట్ హిమాలయాస్ ఉంటుందండి. ఈ గ్రేట్ హిమాలయాస్ తర్వాత ట్రాన్స్ హిమాలయాస్ అయితే ఉండడం అయితే గమనించవచ్చండి. ఓకే, ఇది సిరీస్ అనమాట. సో, అలాంటప్పుడు శివాలిక్ అండ్ గ్రేట్ హిమాలయాస్ విల్ బి ద రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్డ్ హిమాలయస్ రీజియన్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. సౌత్ టు నార్త్ అని చెప్పుకున్నారనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మీరు ఈజీగా చేయొచ్చు. దీనికి ఆన్సర్ చెప్పండి. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. ఎస్, చూడండి, సౌత్ టు నార్త్ అన్నాడు. సౌత్ ఫస్ట్ ఏమొస్తుందండి? శివాలిక్ వస్తుంది. ఫస్ట్ శివాలిక్ ఉన్నవి చూసుకోండి. శివాలిక్ ఆప్షన్ బి గాని ఆప్షన్ డి గాని. అంటే ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. సో, శివాలిక్ వస్తుంది. శివాలిక్ తర్వాత ఏమొస్తుందండి? లెస్సర్ హిమాలయాస్ తర్వాత వచ్చేసరికి గ్రేటర్ హిమాలయాస్ వస్తుంది. అంతే కదా! సో, శివాలిక్ తర్వాత లెస్సర్ హిమాలయాస్ తర్వాత గ్రేటర్ హిమాలయాస్. అంటే ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ బి పెట్టారో వాళ్ళు సరైన ఆన్సర్ పెట్టినట్లనమాట. మన నెక్స్ట్ క్వెషన్ చూసుకుందాం. నెక్స్ట్ క్వెషన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యంగెస్ట్ మౌంటైన్ చైన్. యంగెస్ట్ మౌంటైన్ చైన్ అడిగాడనమాట. కింది వాటిలో వింధ్య పర్వతాల్లో, ఆరావళి పర్వతాల్లో, శివాలిక్‌లో, అనామలైలో యంగెస్ట్ మౌంటైన్ చైన్ అడిగాడనమాట. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. యెస్, ఏదైతే అయితుందండి రైట్ ఆన్సర్? శివాలిక్ అయితుందండి. శివాలిక్ నథింగ్ బట్ హిమాలయాస్. అతి తరుణ ముడత పర్వతాలు అంటారు. హిమాలయాల్ని అతి తరుణ ముడత పర్వతాలు అంటే అతి తరుణ అంటే ఇక్కడ అతి పిన్న వయసు కలది అంటే తక్కువ వయసు కలది.
పిన్న వయసు అంటే పిన్ని వయసు కాదండి, తక్కువ వయసు అని అర్థం. తక్కువ ఏజ్ కలది అని అర్థం. సో, అతి యంగెస్ట్‌లో చూసుకుంటే శివాలిక్ అండి. ఓల్డెస్ట్ చూసుకుంటే ఆరావళి వస్తుందండి. ఆరావళి, వెస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుందనమాట. దానికోసం కంప్లీట్‌గా వెస్టర్న్ ఐ మీన్ ఫిజికల్ జియోగ్రఫీ చెప్పినట్లయితే మీకు ఈజీగా అర్థమవుద్ది. బట్ వి డిడ్ంట్ టేక్ ఎనీ ఫిజికల్ జియోగ్రఫీ క్లాసెస్, దట్స్ ద థింగ్. అని క్వెషన్‌లోనే మీకు చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది క్వెషన్ సెక్షన్ కాబట్టి, ఎంసీక్యూ సెక్షన్ కాబట్టి. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రాక్ సిస్టమ్ ఇన్ ఇండియా లేటెస్ట్ వన్? లేటెస్ట్ వన్ అడుగుతున్నాడు. వింజన, కడప, దార్వార, గోండ్వాన. చూడండి ఇందులో ఏది అతి అంటే లేటెస్ట్ రాక్ సిస్టమ్ అని అడిగాడంటే ఆప్షన్ డి అండి, గోండ్వానా విల్ బి ద రైట్ ఆన్సర్. ఇక్కడ గోండ్వానా అనేది ఆ, అతి తరుణ అని చెప్పొచ్చు. అదే తక్కువ వయసు ఉన్న రాక్ సిస్టమ్ గా చెప్పుకోవచ్చు అనమాట. కడప అనేది మనకి ఆర్కేన్, కడప ఇవన్నీ కూడా ఓల్డెన్ రాక్ సిస్టమ్ లోకి వస్తాయి. వింజన్ కూడా కాదు. దార్వార్ అనేది అతి పురాతనమైనదండి. అతి పురాతనమైనది దార్వారు, తర్వాత కడప వస్తుంది, తర్వాత ఆర్కేన్ వస్తుంది, తర్వాత వింజన్ వస్తుంది, తర్వాత గౌడ్మానా వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పక్కన ఆ సీక్వెన్స్ పక్కన పెట్టినట్లయితే ఈ క్వశ్చన్ చూసినట్లయితే లేటెస్ట్ వన్ ఏం అడిగాడంటే గోండ్వానా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. బిట్వీన్ which two mountain ranges is the valley of Kashmir situated? వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అనేది ఏ రెండు మౌంటైన్ రేంజెస్ మధ్యన సిచ్యువేట్ అయి ఉందని క్వశ్చన్ అడగడం జరిగిందండి. లడక్క, జస్కరా, గ్రేట్ హిమాలయస్ పిరిపంజల, గ్రేట్ హిమాలయస్ జస్కరా అండ్ కారకోరం అండ్ లడక్క. సో దీనికి ఆన్సర్ చెప్పండి, మీకు 5 సెకండ్స్ టైం ఉంది. ఎస్, ఎవరైతే ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. బిఫోర్ దట్ మనం ఆల్రెడీ సీక్వెన్స్ చెప్పుకున్నాం, సౌత్ టు నార్త్ సీక్వెన్స్ చెప్పుకున్నాం. సౌత్ టు నార్త్ సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ శివాలిక్, తర్వాత ఏమొస్తుందండి శివాలిక్ తర్వాత దౌలధర్, ఆ దౌలధర్ తర్వాత ఏమొస్తుందంటే పిరిపంజల్, పిరిపంజల్ తర్వాత ఏమొస్తుందండి జస్కర్, జస్కర్ తర్వాత ఏమొస్తుందంటే లడక్, లడక్ తర్వాత ఏమొస్తుందండి కారకోరం కదా. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ దౌల్దర్ పిరిపంజల్ అయితే ఏదైతే ఉందో, ఓకే, అలానే ఈ పిరిపంజల్ ఈ జస్కర్ రేంజ్ అయితే ఏమైతే ఉందో ఈ మధ్యనే కొన్ని సిచ్యువేట్ అయి ఉన్నాయన్నమాట. ఈ పిరిపంజల్కి జస్కర్కి మధ్యన ఉన్నదే వ్యాలీ ఆఫ్ కాశ్మీర్, వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అనమాట. యాక్చువల్ చెప్పాలంటే దీనికి ఆప్షన్స్ ఎలా ఇవ్వాలంటే పిరిపంజల్ అండ్ జస్కర్ అని ఇవ్వాలి, పిరిపంజల్ అండ్ జస్కర్ అని ఇవ్వాలి. బట్ ఇక్కడ ఆన్సర్ ఏమన్నా పిరిపంజల్, అలానే ఇక్కడ గ్రేట్ హిమాలయాస్ అని అన్నాడు. అంటే ఇక్కడ లడక్ వచ్చేసరికి మాత్రం గ్రేట్ హిమాలయాస్లోకి వచ్చేస్తాయి కదండి. అందుకోసమే ఈ పిరిపంజల్కి ఈ గ్రేట్ హిమాలయాస్ మధ్యన అయితే వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ ఉందని కాస్త డిఫికల్టీగా అడగడం కాదు, కాస్త అంటే మనకి ఇక్కడ జస్కర్ రేంజ్ కోసం అది గ్రేట్ హిమాలయాస్లోకి వస్తుంది అని తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ చేసి అనమాట. అది ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ బి రైట్ చేశారో, ఆప్షన్ బి పెట్టారో అది రైట్ ఆన్సర్ అవుతుందండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ నార్త్వర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ద రిలీఫ్ ఫీచర్స్ అని అన్నాడు. సో మీకు 5 సెకండ్స్ టైం ఉందండి, ఒకసారి చూసి చెప్పండి. క్వశ్చన్ చూసారు కదా, ఇప్పుడు 5 సెకండ్స్ టైం. సో నార్త్వర్డ్ సీక్వెన్స్ అన్నాడండి. నార్త్వర్డ్ సీక్వెన్స్ అనేసరికి సౌత్ టు నార్త్ మనం ఆల్రెడీ చెప్పినట్లుగా చూసుకోండి. దానికి ఏ ఆన్సర్ రైట్ అవుద్దో చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిరిపంజల్ రేంజ్, జస్కర్ రేంజ్, లడక్ రేంజ్, కారకోరం రేంజ్ అండి. సో ఎక్కడైతే నార్త్ ఏట్ అవుతుందండి కారకోరం, నార్త్ మోస్ట్ కారకోరం. దాని కింద ఏముంటుంది లడక్ ఉంటుంది, లడక్ కింద ఏముంటుంది జస్కర్ ఉంటుంది. ఈ జస్కర్ నుండి గ్రేట్ హిమాలయస్ వస్తాయని మనం చెప్పుకున్నాం. తర్వాత పిరిపంజల్ ఉంటుంది, పిరిపంజల్ కింద దౌల్దార్ ఉంటుంది, దౌల్దార్ కింద శివాలిక్ ఉంటుంది. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ బి పెట్టారో వాళ్ళు రైట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ మౌంటైన్ పీక్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్? ఈస్ట్ టు వెస్ట్ యొక్క మనకి ఈ ఫాలోయింగ్ గ్రూప్స్ అయితే అడగడం జరిగిందనమాట. ఎవరెస్ట్, కాంచనజంగా, అన్నపూర్ణ, ధౌల్ధర్. కాంచనజంగా ధౌలగిరి, కాంచనజంగా, ఎవరెస్ట్, అన్నపూర్ణ, ధౌలగిరి, కాంచనజంగా, ధౌలగిరి, అన్నపూర్ణ, ఎవరెస్ట్, ఎవరెస్ట్, కాంచనజంగా, ధౌలగిరి, అన్నపూర్ణ. సో మీకు 5 సెకండ్స్ టైం ఉందండి ఆన్సర్ చేయడానికి. గెస్ ఎవరండి ఆన్సర్ చేసింది? ఆన్సర్ ఎవరైతే ఆప్షన్ బి చేశారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్లయితే మనం మ్యాప్ అయితే వేసుకుందాం. మ్యాప్ వేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే,
ఇది ఔటర్ అంటే హిమాలయాస్ ఔటర్ మోస్ట్ అనుకుందాం. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ నార్త్ ఈస్ట్ నుండి స్టార్ట్ చేసినట్లయితే నామ్చా బర్వా ఒకటి ఉంది, అది అక్కడ. ఓకే, ఇది ఒకటి ఉంది. సో అది పక్కన పెడితే ఫస్ట్ సిక్కిం నుండి స్టార్ట్ చేద్దాం. సిక్కింకి నేపాల్కి మధ్యన ఉన్నది ఈ పీక్ పేరు వచ్చేసరికి మనకి కాంచన్జంగా ఉంటుందండి. కాంచన్జంగా. ఓకే, ఈ కాంచన్జంగాని చూడండి, ఈస్ట్ టు వెస్ట్ అడుగుతున్నాడు. ఈస్ట్ టు వెస్ట్, ఇక్కడ ఈస్ట్ కదండి ఇది, అండ్ ఇది వెస్ట్ కదా. అంటే మనకి ఇక్కడ మనకి సీక్వెన్స్ ఎలా ఉండాలి, మన ఇలా ఉండాలి. ఓకే, ఈ సీక్వెన్స్. సో ఫస్ట్ వచ్చేసరికి కాంచన్జంగా ఉంది. కాంచన్జంగా హైట్ ఎంత అండి, 8586. ఓకే, 8586 మీటర్స్ అయితే మనకు తెలిసిన విషయం. సో కాంచన్జంగా పక్కనే మనకి ఏముంటుందంటే ఇక్కడ మకాలు ఉంటుందండి. మకాలు. ఓకే, సో మకాలు ఉంటుంది. సో మకాలు తర్వాత మనకి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మకాలు పక్కనే మౌంట్ ఎవరెస్ట్ అయితే ఉంటుందండి. మౌంట్ ఎవరెస్ట్. సో ఎవరెస్ట్కి వెస్టర్న్ సైడ్లో మనకి ధౌలగిరి సారీ అన్నపూర్ణ. అన్నపూర్ణ అన్నపూర్ణకి లెఫ్ట్ సైడ్లో మనకి ఏముంటుందంటే ధౌలగిరి. ఈ ధౌలగిరికి మనకి మన మిగతావన్నీ కూడా ఈ కాశ్మీర్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి నంగ పర్వత్ ఒకటి, ఇక్కడ నంగ పర్వత్. మన తర్వాత చూసుకుంటే మళ్ళీ మీదకి వస్తే ఇక్కడ కారకోరం రేంజ్లో K2. సో ఇవన్నీ వస్తాయి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, కాంచన్జంగా, ఎవరెస్ట్, అన్నపూర్ణ, ధౌలగిరి. సో మన ఈస్ట్ నుండి వెస్ట్ని చూసుకున్నట్లయితే, తూర్పు నుండి ఈ దక్షిణ ఈ పశ్చిమ భాగం చూసినట్లయితే ఫస్ట్ ఏం వస్తుందండి, కాంచన్జంగా. ఫస్ట్ ఏం వస్తుంది, కాంచన్జంగా. కాంచన్జంగా ఫస్ట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఒక తర్వాత ఏమొస్తుందండి, తర్వాత మకాలు వస్తుంది. మకాలు ఏమైనా ఇచ్చాడా, మకాలు ఇవ్వలేదు. ఒకవేళ మకాలు ఇచ్చినట్లు మకాలు. తర్వాత ఏమొస్తుంది, ఎవరెస్ట్. ఎవరెస్ట్ వచ్చిందా. తర్వాత ఏమొస్తుంది, అన్నపూర్ణ. అన్నపూర్ణ వచ్చింది కదా. తర్వాత వచ్చేసరికి ధౌలగిరి. సో ఆప్షన్ బి అనేది సీక్వెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ఈ రేంజెస్ కోసం కంప్లీట్గా క్లాస్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మాత్రం రేంజెస్, మౌంటైన్ రేంజెస్ అని మీరు కామెంట్ చేసినట్లయితే ఈ భారతదేశంలో ఉన్న రేంజెస్ అనేది సౌత్ ఇండియా కానివ్వండి, నార్త్ ఇండియా కానివ్వండి, ఈస్ట్ ఇండియా కానివ్వండి, నార్త్ ఈస్ట్ కానివ్వండి, ఆ రేంజెస్ యొక్క ప్లాచెస్ యొక్క కంప్లీట్ యొక్క నార్త్ టు ఈస్ట్ ఎలా ఉంటుంది, వెస్ట్ టు ఈస్ట్ ఎలా ఉంటుంది, ఈస్ట్ టు వెస్ట్ ఎలా ఉంటుందో మొత్తం సీక్వెన్స్ అని కూడా మనం ఒక క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. కానీ ఈ వీడియో రెస్పాన్స్ బట్టే ఆ క్లాస్ ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. అలానే నెక్స్ట్ మన క్వశ్చన్ డిస్కస్ చేసినట్లయితే, సో ఆప్షన్ బి ఇది రైట్ ఆన్సర్. ముందు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కాంచన్జంగా వస్తుంది, తర్వాత మకాలు వస్తుంది, తర్వాత ఎవరెస్ట్, తర్వాత అన్నపూర్ణ, తర్వాత ధౌలగిరి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత కామేత్. ఓకే, కామేత్ తర్వాత మీదకి వస్తే నంగపర్వతం, నంగపర్వతం మీదకి వస్తే K2. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుందండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ కంపారిజన్ ఆఫ్ ఈస్టర్న్ హిమాలయాస్ ద వాల్యూ ఆఫ్ హైట్ ఆఫ్ ఎ ట్రీ లైన్ ఇన్ వెస్టర్న్ ఏరియా. ఈస్టర్న్ హిమాలయాస్తో కంపేర్ చేసుకుంటే వెస్టర్న్ హిమాలయాస్ యొక్క ట్రీ హైట్ ఏమవుతుంది, మోరా, లెస్సా, సేమా, అన్రిలేటెడ్ వేరియబులా. సో ఆన్సర్ వచ్చేసరికి 5 సెకండ్ టైం ఉందని మీరు ఆన్సర్ చేయండి. ఎస్, ఎవరైతే లెస్ అని పెట్టారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. ఈస్టర్న్ హిమాలయ వాల్యూ ఆఫ్ హైట్ అనేది వెస్టర్న్ ఏరియాతో చూసుకున్నట్లయితే, కంపారిటివ్లీ ఈస్టర్న్తో చూసుకున్నట్లయితే వెస్టర్న్ ఏరియాలో లెస్గానే ఉంటుందండి. అలానే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పిర్పంజల్ రేంజ్ ఈజ్ లొకేటెడ్ ఎక్కడ ఉందండి పిర్పంజల్. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఎవరైనా చెప్పేస్తారు, ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. ఇది మనకి పిర్పంజల్ రేంజ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందని మనం చెప్పగలం అనమాట. హియర్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్ అండి. ఈ మోడల్ పేపర్లో లాస్ట్ క్వశ్చన్ ఇది, విచ్ మౌంటైన్ రేంజ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ లేటెస్ట్ ఇన్ ఆరిజిన్. ఏది లేటెస్ట్గా ఉందని అడిగారనమాట. అజంతా రేంజా, పాలకొండ రేంజా, కైమూర్ హిల్సా, పాట్కోయ్ రేంజెసా. సో ఈ నాలుగిట్లో ఏది లేటెస్ట్గా పుట్టిందని అడిగాడు అనమాట. మీకు 5 సెకండ్స్ టైం అయితే ఉంది ఆన్సర్ చేయడానికి. ఎస్, ఎవరైతే ఆప్షన్ డి పెట్టారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి పాట్కోయ్ రేంజెస్ అనేది దేనికి సంబంధించిందంటే పూర్వాంచల్ హిమాలయాస్కి అండి. ఈ పూర్వాంచల్ హిమాలయస్ అని చెప్పాను కదా. ఎక్కడైతే నార్త్ ఇండియాలో మనకి ఈ రేంజెస్ అయితే ఉన్నాయో
అవన్నీ కూడా పూర్వాంచల్లోకి వస్తాయి అన్నమాట. ఈ నార్త్ ఇండియా పూర్వాంచల్లోకి వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో ఎక్కువగా ఉండడం. అలానే ఈ పూర్వాంచల్ రేంజెస్, ఈ పట్కా రేంజెస్ అనేది మనకి మెసోజోయిక్ రేంజ్లో అయితే మెసోజోయిక్ టైంలో అయితే ఆరిజిన్ అవ్వడం అయితే గమనించవచ్చు అనమాట. సో ఈ పట్కాయి అంటే ఏంటి తెలుసా మీకు? పట్కాయి అంటే ఇక్కడ కట్ చికెన్, కట్ చికెన్ అని అర్థం. కట్ చికెన్ అంటే ఇక్కడ ఆహ్, అంటే బుర్ర అలా ఉంటుంది కదండీ! చికెన్ బుర్ర అని అంటాం కదా! సో అలా ఉండడానికనమాట. ఏ లాంగ్వేజ్‌లో ఉంటది? థాయ్ అహోమ్. థాయ్ అహోమ్ లాంగ్వేజ్‌లో అయితే ఈ పట్కాయ్ అంటే కట్ చికెన్ అని అర్థం అనమాట. ఇందులో మనకి కొన్ని హిల్స్ ఉన్నాయి కదా! అదేంటంటే గారో, జాంతియా, ఖాషి, అలానే మనకి నాగా, ఓకే, లుషాయి. సో ఇలా. అంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఈస్ట్ టు వెస్ట్ అని మీరు కన్‌ఫ్యూజ్ రాకుండా ముందు చూసుకోండి. గారో అండి ఫస్ట్. గారో తర్వాత జాంతియా, తర్వాత వచ్చేసరికి ఖాసి, లుషాయి, తర్వాత నాగా హిల్స్. ఇది అంటే ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్ మీరు అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే. నేనైతే మాత్రం వెస్ట్ నుండి ఈస్ట్‌కి చెప్పాను. గారో, జాంతియా, కాశీ, లుషాయి, నాగా హిల్స్. సో ఇదంతా అండి. పాట్కో రేంజ్ అనేది లేటెస్ట్ అనమాట. ఇది దీంతో సంబంధించినంత వరకు క్వెషన్స్ అండి. ఇవి 25 క్వెషన్స్ అనమాట ఇప్పటివరకు మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ దట్ డిస్కస్ చేయడం ఇన్ ద సెన్స్ ఆఫ్ దానికి సంబంధించిన ఆన్సర్, దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ కూడా చెప్పడం జరిగిందండి. ఏదో క్వెషన్ చెప్పామా, ఆన్సర్ చెప్పేసామా అని కాకుండా దాని యొక్క రేంజ్ అంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పడం జరిగిందనమాట. ఫైనల్లీ ఎవరికైతే 10 మార్క్స్ కన్నా బిలో వచ్చాయో వాళ్ళైతే ఎవరైనా బాధపడాల్సిన అవసరం లేదండి. ఆహ్, రివిజన్ చేస్తున్న కొలది మీకు ఖచ్చితంగా డెవలప్‌మెంట్ అనేది కనబడుతుంది. వి హావ్ వెరీ గుడ్ టైమ్ విత్ యూ అండ్ డోంట్ వర్రీ, రివిజన్ చేయండి. రివైజ్ మోర్ దెన్ యూ విల్ డెఫినెట్‌లీ గెట్ ఇట్. ఎవరికైతే బిలో 10 మార్క్స్ వచ్చే వాళ్ళు ఈ ఎమోజిని కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. అలానే ఎవరికైతే 10-20 మార్క్స్ మిడిల్‌లో వచ్చాయో వాళ్ళందరూ కూడాను కాన్ఫిడెంట్‌గా ఉండండి అండ్ ర్యాపిడ్ రివిజన్ చేస్తూ ఉండండి. దెన్ డెఫినెట్‌లీ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ స్కోర్ మార్క్. ఇప్పుడు కూడా తప్పు అంటే టైం అయిపోవడం అంటే ఏమీ లేదు. సో ఎవరికైతే ఈ 10-20 మార్క్స్ వచ్చే వాళ్ళకి ఈ ఎమోజి అయితే సెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరికైతే మోర్ దెన్ 20 మార్క్స్ వచ్చాయో డెఫినెట్‌గా దే ఆర్ డూయింగ్ రియల్లీ వెల్ అండి. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ ద విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్ నుండి అయితే మాత్రం కాస్త కాన్ఫిడెంట్‌గా ఉండండి. డెఫినెట్‌లీ యూ కెన్ స్కోర్ వెరీ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. అలానే ఇది I really don't know how to ask it, but please support Vitamin IAS channel by contributing some amount. Some amount via super thanks ద్వారా మనకి uh, మీకు కానీ మా ఎఫర్ట్స్ కానీ నచ్చినట్లయితే, ఈ మోడల్ పేపర్స్ నచ్చినట్లయినా, ఈ క్లాసెస్ మీకు యూజ్ అయినట్లయితే, మీకు కానీ కుదిరినట్లయితే దయచేసి సూపర్ థ్యాంక్స్ రూపంలో ఈ ఛానల్ని సమ్ కాంట్రిబ్యూట్ చేస్తారని మరీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.